ఇవాళ పొద్దున్నే కళ్ళు తెరవగానే లేవగానే ఫోన్ మోగుతూ ఉంది. ఫోన్ మోగుతుంటే ఆ నిద్ర కళ్ళల్లో ఆ ఫోన్ ఎత్తగానే అన్న అందశ్రీ చనిపోయారట అని ఫోను. అప్పటిదాకా ఉన్న నిద్ర మొత్తం ఒక్కసారిగా పోయింది. ఏంది ఇది? వినగూడనటువంటి వార్త. రోజువారీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందశ్రీ పాటనో మాటనో పెనవేసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం. లేదా ఎక్కడైనా సభ జరిగినా, ఎక్కడైనా ఒక సాహిత్య చర్చ జరుగుతున్నా అక్కడ అందశ్రీ ఉండడము, లేకపోతే ఆయన ప్రస్తావన రావడము జరిగేటువంటి విషయాలు. అటువంటిది అందశ్రీ ఇవాళ లేడు అనేటువంటి వార్తని జీర్ణించుకోవడం కష్టమే. తెలంగాణ అనేటువంటి రాష్ట్రము అనుకుంటే అందశ్రీని తెలంగాణతో విడదీయలేనటువంటి ఒక పేరు. ఇవాళ రాష్ట్రగీతంగా జయ జయ తెలంగాణ పాడుకుంటున్నా తెలంగాణ సాధనలో ఆ పాట చూపినటువంటి ప్రభావం అంతా ఇంత కాదు. ఎక్కడ ఊరేగింపు జరిగినా, స్కూళ్ళల్లో పిల్లలు పాడుకున్నా, లేదా సభల్లో ఆ పాట వింటున్న ఒక రకమైనటువంటి వైబ్రేషన్. అంతేకాకుండా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనేటువంటి గీతాన్ని హమ్ చేయనటువంటి వాళ్ళు, దాన్ని పదే పదే నెమరు వేసుకునేటువంటి వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. అది అంతగా కదిలించినటువంటి పాట. అసలు మృగ్యమైపోతున్నటువంటి మానవ విలువల గురించి ఆవేదన పడుతూ మనిషి మళ్ళీ మనిషిగా ఉద్భవించాలి అనేటువంటి భావనతో రాసినటువంటి పాట ఒక విధంగా తెలంగాణ సమాజాన్నే కాదు, మొత్తం అది ప్రసరించిన ప్రతి చోటులో కూడా ఆ పాట దాని రెలవెన్స్ని, ప్రాసంగికతని చూపుతూనే ఉంది. అట్లా తెలంగాణ సాంస్కృతిక జీవితంలో నరనరాన ఇంకిపోయినటువంటి వాడు అందశ్రీ. కొమ్మ చెక్కితే బొమ్మర లాంటి పాటలు మొత్తం సాంస్కృతికపు ఆలోచనని మార్చివేసేటువంటి క్రమంలో వచ్చినటువంటి పాటలు. తర్వాత ఉద్యమానికి అవసరమైనటువంటి పాటలు ఎన్నో ఆయన రాసిన అశువుగా చెప్పేవాడు, వాటిని పాడేవాడు, దాన్ని ప్రజలు అందుకునేవాళ్ళు, ప్రజలు వాటిని ప్రచారంలోకి తెచ్చేవాళ్ళు. మొత్తం తెలంగాణ సమాజం తమ గొంతుకని చేసుకొని అందశ్రీ పాటల్ని తమ గొంతుకుగా చేసుకున్నాయి. అట్లా మనకు అందశ్రీ కోవలో మనకు గోరటి వెంకన్నలు, జయరాజులు, ఇటువంటి వాళ్ళ పాటలు నరనర ఇంకిపోవడం అనేటువంటిది తెలంగాణ సమాజంలో ఉంది. అందువల్ల అందశ్రీ సుఖవి జీవించు ప్రజల నాల్కల యందు అంటారు కదా, ప్రజల నాల్కల మీద జీవించేటువంటి ఒక గొప్ప సృజనకారుడు అందశ్రీ. ఆయన హఠాత్తుగా ఇవాళ వెళ్ళిపోవడం అనేటువంటిది ఇప్పటికీ ఆశ్చర్యమే, ఇప్పటికీ నమ్మశక్యం కాని విషయమే. అందశ్రీ ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చాలా చురుగ్గా తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము 9 మంది కవుల్ని, రచయితల్ని, సృజనకారుల్ని ఎన్నుకొని వారికి ₹1 కోటి చొప్పున ఇచ్చినటువంటి దాంట్లో కూడా ప్రముఖంగా ఆయన పేరు ఉన్నది. అంతేకాకుండా సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి అంశాలలో ఆయన సలహాలు, సూచనలు ఇస్తూ తెలంగాణ సాంస్కృతికమైనటువంటి వ్యవస్థను లేదా రంగాన్ని చాలా ఇంకా ధీటుగా నిర్మించడంలో అతను పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఆయన లేకపోవడం అనేటువంటిది తీరని లోటే. ఒకటే అనిపిస్తుంది, తెలంగాణ మట్టి నుండి ఎదిగినటువంటి ఒక సృజన యోధుడు అందశ్రీ. ఎక్కడి ఒక ఆలమందలు కాసుకునేటువంటి వాడు, ఒక తాపీ పని చేసుకుంటున్నటువంటి వాడు. తెలంగాణ సమాజం అతన్ని నిర్మించుకున్నది. తెలంగాణకు సంబంధించినటువంటి మట్టి అతన్ని ఒక రూపంగా మార్చింది. ఆయన అశువుగా పాడేటువంటి పాటలకి
ఆదరణ లభించింది. అందువల్ల తెలంగాణ సాంస్కృతిక రంగానికి తెలంగాణ జీవితం ఒక అస్తిత్వం ఉంది కదా. తెలంగాణ దళాయి బలాయి సంస్కృతి అంటారు కదా. అటువంటి సంస్కృతికి ఒక నిజమైనటువంటి ప్రతీకగా మనం అందశ్రీ గారిని చెప్పుకోవాలి. అందశ్రీ అన్నను తలుచుకోవడం, ఇప్పుడు నుంచి ఈ అందశ్రీ అన్న యొక్క పాటల్ని ఇంకా జనంలోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. తెలంగాణ ఇచ్చేటువంటి నివాళి, ఘనమైన నివాళి ఏమైనా ఉన్నది అంటే ఆయన పాటలకు విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడమే. ఆ పనికి సృజనకారులందరూ పూనుకోవాలి. దానికి రాష్ట్ర అధికారులు పూనుకోవాలి, ప్రభుత్వాలు పూనుకోవాలి. అప్పుడు మాత్రమే అతనికి ఘనమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. తెలంగాణ అప్పుడే ఒక కవిని కల్లి దర్భంబు ధన్యంబు అన్నట్టుగా తెలంగాణ అనేటువంటి తల్లి ధన్యమైనటువంటి ఒక బిడ్డను కన్నది. అతను ఇవాళ ఈ నేల మీద నుంచి వెళ్ళిపోయాడు. ఆ ధన్యమైనటువంటి ఒక సృజనకారుణ్ణి మనం ఎప్పుడు కూడా నిండు మనస్సుతో శ్రద్ధాంజలి అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ అతని పాటల్ని ఇంకా ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.